బిల్లీ గ్రహం గారు ఎంత పరిచయం చేశారో మీకు తెలుసు, కొంతమందికి తెలుసు. బిల్లీ గ్రహం గారు ఆయన సువార్త కూడికి పెడితేనంట కొన్ని వేల మంది వస్తారంట, కొన్ని కోట్ల మంది వస్తారంట. ఆయన ఒక స్టేడియంలో వాక్యాన్ని బోధిస్తున్నాడంటే ఆ స్టేడియం మొత్తం నిండిపోతారంట. కాలిఫోర్నియాలో పెద్ద స్టేడియం ఉందంట, ఆ స్టేడియం మొత్తం జనం వచ్చారంట. బిల్లీ గ్రహం గారు వాక్యం చెప్తున్నారంట. చెప్తా ఉంటే చాలామంది మారు మనసు పొందారు. పొందిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేశారంట. ఏమని ఇంటర్వ్యూ చేశారంటే, బిల్లీ గ్రహం గారు, మీరు ఇంత వాక్యాన్ని బోధించడానికి దానికి కారణం ఏంటి అని అంటే, ఏమీ లేదయ్యా, నేను ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తా, నా ప్రభు పాదాలు పట్టుకుంటా, నా ప్రభుతో మాట్లాడతా, ప్రార్థనతో నేను పరుపు తేలగొట్టుకుంటా అన్నాడంట. అవునా, మీరు ఇంత బలమైన వాక్యాన్ని బోధించడానికి కారణం అంటే ప్రార్థనేనా? అవునా, సరే. మరి మీరు వాక్యాన్ని బోధిస్తున్నారు కదా, ఇంతమంది జనసమూహం రావడానికి కారణం ఏంటయ్యా అంటే, జనసమూహం కూడా రావడానికి కూడా కారణం ప్రార్థనేనయ్యా. నా జీవితంలో నేను ప్రార్థనతో మొదలు పెడతా. దేవా, నేను నిలబడి మాట్లాడుతున్నప్పుడు నీ బిడ్డల్ని ఎవరినైతే ఆ మాటలు ఆలకించాలో ఆ బిడ్డల్ని నడిపించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటాడయ్యా. నువ్వు బిల్లీ గ్రహం గారు అంతకుముందు చిన్న ఉద్యోగం చేసేవాడిగా, చిన్నవాడు కదా, ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటయ్యా అంటే, కారణం ఏంటో తెలుసా? దానికి కూడా ప్రార్థనే. బిల్లీ గ్రహం గారిని ఏది అడిగినా